आयुच वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री विद्यासागरमारतिर्गुरुभ्यो नमः हरिः ओम् नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोक नमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवग्नममरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते श्रीगुरुभ्यो नमः हरिः ओम् శ్రీమన్మహాభారత తాత్పర్య నిర్ణయమునందు మొదటి అధ్యాయంలో నిన్నటి రోజున చివరగా 134వ శ్లోకాన్ని చెప్పుకున్నాము. అపరోక్ష జ్ఞానము అయిన తరువాత సంచిత ఆగామి కర్మలు నాశమవుతాయి. ప్రారబ్ధ కర్మ ఒక్కటి ఉంటుంది. అయితే అపరోక్ష దర్శనము అయిన తరువాత తామరాకు మీద నీటి బిందువులాగా తామరాకును నీటి బిందు ఎలా అంటదో అదే రీతిగా అపరోక్ష దర్శనము చేసిన వానికి పాప లేపం ఉండదని బ్రహ్మసూత్రము చెబుతూ ఉన్నది. అదే శృతి వాక్యము కూడా అదే చెబుతున్నది అని చెప్పిన చోట నిన్నటి పాఠము ఈరోజు ప్రారంభం చేస్తూ 135వ శ్లోకాన్ని శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. నిర్దోషా నిత్య సుఖినః పునరావృత్తివర్జితాః స్వేచ్ఛయైవ రమంతే అత్ర నానిష్టం తేషు కించన. ఇక ఈ శ్లోకంలో ముక్తుల లక్షణాన్ని చెబుతున్నారు. అంటే ముక్తిని పొందినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏమిటి అని చెబుతున్నారు. ముక్తులైనటువంటి వారు దోషరహితులు, నిత్యము సుఖము కలిగినటువంటి వారు, ఈ జనన మరణములతో కూడినటువంటి ఈ పునరావృత్తి అంటే తిరిగి వచ్చేది అనేటటువంటిది లేనివారు. అక్కడ వారు స్వేచ్ఛగా రమిస్తారు ముక్తి యందు. వారికి దుఃఖము కించిత్తైనా ఉండదు. ఇదే మోక్షం. మనకు భగవంతుని అపరోక్ష దర్శనం అయిన తరువాత మన ప్రారబ్ధ కర్మ ముగిసిన తరువాత మనకు ఆ ముక్తి సుఖము లభిస్తుంది. అంటే వాడి స్వరూపానందాన్ని వాడు అనుభవిస్తూ ఉంటాడు. దోషము లేశము కూడా ఉండకుండా స్వరూపభూతమైనటువంటి శుద్ధమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు జీవుడు. నిత్యము సుఖం, ఎప్పుడు సుఖంగానే ఉంటారు. వారికి దుఃఖం అనేటటువంటిదే ఉండదు. ఇది ఊర్ధ్వమోక్షము, సాత్వికులకు లభించేటటువంటి మోక్షం. ఇక తామసులకు నిత్య నరకం, అది అధోమోక్షము. అక్కడికి పోయిన వాళ్ళు అధోమోక్షమైనటువంటి నిత్య నరకానికి పోయినటువంటి వారికి మళ్ళీ వచ్చేది ఉండదు. అలాగే ఊర్ధ్వమోక్షమైనటువంటి ముక్తిని పొందినటువంటి వారికి కూడా మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి విషయం ఉండదు. అంటే పునరావృత్తి ఉండదు. అంటే ఈ సంసారం అనేది జనన మరణములతో కూడుకున్నది. పుట్టటం చావటం, పుట్టటం చావటం. అయితే అక్కడికి వెళ్ళినటువంటి వారు మళ్ళీ తిరిగి వచ్చేది అనేటటువంటి ప్రసక్తి ఉండదు.
పునరావృత్తి రహితము, అంటే ఈ జనన మరణములు లేకుండా ఉంటారు. స్వేచ్ఛగా అక్కడ వాళ్లకు కావలసినది అనుభవిస్తూ రమిస్తూ సంతోషంగా ఉంటారు. దుఃఖము లవలేశము ఉండదు. అదే శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖము. ఇది ఆ ముక్తి యందు ముక్తులు అనుభవించేటటువంటి సుఖము. దీనినే ముక్తుల యొక్క లక్షణాన్ని వివరించారు మధ్వాచార్యుల వారు. అదే అన్అడల్టరేటెడ్ అండ్ ఎటర్నల్ బ్లిస్, అదే మోక్షము. ఇది మోక్షంలో ముక్తులు ఈ విధంగా ఉంటారు. ఇక 136వ శ్లోకంలో దానికి విరుద్ధంగా తమోయోగ్యుల లక్షణాన్ని చెబుతూ ఉన్నారు. ఎలా వీళ్ళు సాత్వికులు దేవతలు, వీళ్ళు ముక్తియోగ్య జీవులు ముక్తిలో ఇలా ఉంటే, తమోయోగ్యులు ఆ నిత్య నరకంలో ఎలా ఉంటారు అనేది 136వ శ్లోకంలో చెప్తారు. అసురాః కలిపర్యంతా ఏవం దుఃఖోత్తరోత్తరాః కలిర్దుఃఖాదికస్తేషు తేప్యేవం బ్రహ్మవద్గణాః. అసుర వర్గంలో కూడా కలి వరకు పైకి పోతూ, తారతమ్యంలో పైకి పోతూ పోతూ దుఃఖము ఎక్కువ కలిగినటువంటి వారవుతారు. అందులో కలి అందరికంటే అధిక దుఃఖము కలిగినటువంటి వాడు. అంటే తృణము మొదలుకొని కలి పర్యంతము వరకు తామస యోగ్య జీవులు, తామస జీవులు, తమోయోగ్య జీవుల లక్షణం ఎలా ఉంటుంది అని అంటే, తృణము అంటే గడ్డిపోచ, తామస జీవి, దానిలో ఆ తమో గుణము కొంత ఉంటుంది. అలా పైకి తారతమ్యంలో పోతూ 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 ఆ తమో గుణము ఎక్కువ అవుతూ వస్తుంది. ఎక్కువ అవుతూ కలి ఉత్తముడు, నీచోత్తముడు. ఎలా జీవులలో వాయుదేవుల వారు, సాత్వికులలో జీవోత్తములు ఎలాగో, తామసులలో ఈ కలి అనేవాడు ఉత్తముడు, నీచోత్తముడు, నీచాతి నీచుడు. వాడు అధిక దుఃఖం కలిగి ఉంటాడు. వాడు ఎందుకు? తారతమ్యంలో వాడే అత్యంత నీచుడు కాబట్టి. ఇక అసురులలోనూ కూడా, రాక్షసులలోనూ కూడా బ్రహ్మ పదవికి వచ్చే దేవతా గణములు ఉన్నట్లే, ఎలా బ్రహ్మ పదవికి రావాలంటే రుజుగణస్థులుగా ఉండి వాళ్ళు వాయు పదవికి వచ్చి తరువాత బ్రహ్మ పదవికి వస్తారో, అలాగే రుద్రుడు శేష పదవికి ఎలా వస్తాడో అదే విధంగా ఆ కలి పదవికి వచ్చేదానికి కూడా వాళ్ళలో కూడా ఈ రీతిగా అసుర గణాలు ఉంటాయి. చివరిది దానిలో అసుర కలి పదవి అత్యంత నీచాతి నీచమైనటువంటిది, నీచములో ఉత్తమమైనటువంటిది, నీచోత్తమము. ఇక ఆనంద తారతమ్యం ఉన్నట్లే ముక్తియోగ్య జీవులలో కూడా అందరికీ ఆనందం ఒకే రీతిగా ఉండదు. ఎందుకంటే వారి వారి యోగ్యతకు తగినట్లుగా ఆనందం ఉంటుందే కానీ అందరికీ ఒకే రీతిగా ఉండదు. దానికి ఉదాహరణ ఏమిటి అని అంటే, మన ఇంట్లో మనము బల్బులు వేసుకొని ఉంటాం. 8 వాట్స్, 9 వాట్స్, 10 వాట్స్. మనకి ఎంత వెలుగుతురు కావాలో అంత లైట్ బల్బ్ వేసుకొని ఉంటాం. హాల్లో పెద్ద బల్బ్ వేసుకొని ఉంటాం, రూమ్లో చిన్నది. నైట్ టైమ్స్ నైట్ బల్బ్ వేసుకుంటాము. అంటే అన్ని బల్బులే. అయితే ఆ బల్బులలో కూడా వాటి కెపాసిటీకి ఎంతో అంతనే వెలుతురిస్తూ ఉంటుంది. అలాగే ఆనందంలో కూడా, ముక్తిలో కూడా, ఈ ఆనందంలో కూడా జీవులలో తారతమ్యం ఉంటుంది. ఎవరెవరు వారి వారి యోగ్యతకు అనుగుణంగా 0 వాట్ బల్బు 0 వెలుతురునిస్తే, 0 వాట్ వెలుతురునిస్తే, 9 వాట్స్ ఇప్పుడు అన్ని సిఎఫ్ఎల్ బల్బులు కాబట్టి 9 వాట్ సిఎఫ్ఎల్ బల్బు దానికి తగినట్లుగా వెలుతురిస్తుంది. అదేవిధంగా ముక్తిలో కూడా జీవులలో వారి వారి యోగ్యతానుసారంగా, తారతమ్యానుసారంగా ఆనందం ఉంటుంది. అలాగే దుఃఖంలో కూడా అసురులలో కూడా తారతమ్యం ఉంటుంది. ఆ అసురులలో చాలా తక్కువ స్థాయిలో, అంటే తృణము అంటే గడ్డిపోచ, ఆ జీవికి కొద్దిగా దుఃఖం ఉంటుంది. ఇట్లా పైకి పోతూ పోతూ కలి
దానిలో అత్యంత నీచోత్తముడు కాబట్టి వాడికి ఎక్కువ దుఃఖం ఉంటుంది. ముక్తి పొందినటువంటి జీవులలో ఆనంద తారతమ్యం ఉన్నట్లే బ్రహ్మదేవుడు అందరికంటే ఎక్కువ ఆనందాన్ని పొందితే, అలాగే అసురులలో కూడా దుఃఖం అనుభవించటంలో తారతమ్యం ఉండి కలి అందరికంటే ఎక్కువ దుఃఖాన్ని, సుఖ మిశ్రమము లేనటువంటి శుద్ధమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. ఇక అదే అన్నారు, అసురాహ కలిపర్యంత ఏవం దుఃఖోత్తరోత్తరాహ కలిర్దుఃఖాదికస్తేషు తేప్యేవం బ్రహ్మవద్గణాః. ఇక తథాన్యేప్యసురాః సర్వే గణా యోగ్యతయా సదా బ్రహ్మైవ సర్వజీవేభ్యః సదా సర్వగుణాధికః ముక్తోపి సర్వముక్తానామాధిపత్యే స్థితః సదా ఆశ్రయస్తస్య భగవాన్ సదా నారాయణ ప్రభుః. దేవతలలో ఏ విధంగా యోగ్యతకు అనుగుణంగా గణములు ఉన్నాయో, సమూహములు ఉన్నాయో, అదే విధంగా అసురులలోనూ యోగ్యతానుగుణంగా గణములు ఉన్నాయి. అంటే రుద్ర పదవికి వచ్చేటటువంటి దేవతా గణము, గరుడ పదవికి, శేష పదవికి వచ్చేటటువంటి గణము, బ్రహ్మ పదవికి వచ్చేటటువంటి దేవతా గణములు ఉన్నాయి. అలాగే చతుర్ముఖ బ్రహ్మ సమస్త జీవగణాలలోనూ అన్ని వేళల అన్ని గుణములతోనూ అధికుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ ముక్తిని పొందినటువంటి బ్రహ్మ సమస్త ముక్త జీవుల ఆధిపత్యమునందు ఉంటాడు. అంటే ముక్తుడైనటువంటి బ్రహ్మ ముక్తులైనటువంటి అందరి జీవుల మీద తన యొక్క ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు, ప్రభుత్వాన్ని కలిగి ఉంటాడు. అటువంటి బ్రహ్మకు సదా ఆశ్రయుడు ఎవడయ్యా అంటే భగవంతుడైనటువంటి నారాయణుడు, అతడే ప్రభువు. అదే అన్నారు, తథా అన్యేపి అసురాః సర్వే గుణయోగ్యతయా సదా బ్రహ్మైవ సర్వజీవేభ్యః బ్రహ్మనే అందరి జీవుల చేత సదా సర్వగుణాధికః అన్ని గుణములలోనూ అధికంగా ఉండి వారి మీద ఆధిపత్యం కలిగి ఉంటాడు. ముక్తోపి సర్వముక్తానాం ఆధిపత్య స్థితస్తద ఆశ్రయస్తస్య అతనికి ఆశ్రయుడు ఎవడయ్యా అంటే భగవాన్ నారాయణ సదా. నారాయణుడైన భగవంతుడైన నారాయణుడే ఆ బ్రహ్మకు ఆశ్రయుడు. అంతేకాకుండా అతడే ప్రభువై ఉన్నాడు. అంటే నారాయణుడే, భగవంతుడు నారాయణుడే అతనికి ఆశ్రయుడై ఉన్నాడు అని చెబుతూ ఇంతవరకు మధ్వాచార్యుల వారు ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారు. నేను ఇంతవరకు ఇన్ని శాస్త్ర విషయాలను, తత్వ విషయాలన్నింటినీ చెప్పాను. వీటికి ప్రమాణములు ఏవి, వేటిని చూసి ఇవి నిర్ణయించబడి నా చేత చెప్పబడింది అనే దానికి ప్రమాణాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే అయ్యా, నేను ఈ గ్రంథాల నుండి, ఈ వేదాల నుండి నేను ఇంతవరకు చెప్పినటువంటి శాస్త్రీయ విషయాలన్నీ, శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలన్నీ నాకు ఇవి అని ఆ అథారిటీస్ చెబుతూ ఉన్నారు. ఏమిటంటే ఇది ఋగ్యజుస్సామాథర్వ పంచరాత్రేతిహాసతః పురాణేభ్యస్తథాన్యేభ్యః శాస్త్రేభ్యో నిర్ణయః కృతః విష్ణ్వాజ్ఞయైవ విదుషా తత్ప్రసాద బలోన్నతేః ఆనందతీర్థమునినా పూర్ణప్రజ్ఞాభిదాయుజా తాత్పర్యం శాస్త్రాణాం సర్వేషాముత్తమం మయా ప్రోక్తం ప్రాప్యానుజ్ఞాం విష్ణోరేతజ్ఞాత్వైవ విష్ణురాప్యోసౌ. నేను ఇన్ని చెప్పబడింది, ఇవన్నీ నిర్ణయం చేయబడింది. నేను చెప్పి ఇంతవరకు ఈ అధ్యాయంలో నేను ఏమి శాస్త్రమునకు, తత్వమునకు సంబంధించినటువంటి విషయాలు చెప్పాను, అవన్నీ ఈ శాస్త్రముల చేత నిర్ణయం చేయబడినది. ఏమిటి అంటే ఇది ఋగ్ యజుః సామ అథర్వ పంచరాత్ర ఇతిహాసతః పురాణేభ్యః అన్యతః అన్యః
అంటే ఈ రీతిగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, పంచరాత్ర ఇతిహాసము, పురాణములు, వేరే శాస్త్రములు, నేను ఇంతవరకు చెప్పినటువంటి ఈ విషయములన్నీ ఈ గ్రంథములతో నిర్ణయము చేయబడినవి. అంటే ఈ గ్రంథాలలో చెప్పబడినటువంటి ప్రమాణ వాక్యములను చూసి వాటి చేత నేను నిర్ణయము చేసి, ఇది నిర్ణయము అంటే నిర్ణయాత్మకముగా, డెసిసివ్గా నేను మీకందరికీ ఇది చెప్పాను. అంటే ఇది నా మాటలు కాదు, నేను నిర్ణయం చేసి చెప్పినది కాదు. ఇవి ఈ పురాణము, శాస్త్రములు, వేదములు వీటి యందు ఉన్నటువంటి విషయములను నేను ఆధారం చేసుకొని వాటిని ప్రమాణములుగా పెట్టుకొని నేను వీటిని చెప్పినాను. అంటే అందుకే మనకు చాలా చోట్ల బ్రహ్మసూత్రాల యొక్క ప్రమాణమును చెప్పుకుంటూ వచ్చాము, వేదాలలో చెప్పుకుంటూ వచ్చాము, భారతము, భాగవతము, ఈ విషయాలలో మనకు ఆ విషయం వచ్చినప్పుడు దానికి ప్రమాణంగా ఇది అని వాళ్ళు నేను ఏ గ్రంథములు చూసి చెప్పాను అనేటటువంటి ఆ వివరణ మనకు ఇస్తూ ఉన్నారు. మధ్వాచార్యుల వారి యొక్క రచనా శైలి ఎలా ఉంటుందంటే వారి మాటలు తక్కువ, ప్రమాణములు ఎక్కువ. వారు తక్కువ మాట్లాడతారు, వారు మాట్లాడిన తక్కువ మాటలకు ఎక్కువ ప్రమాణాలు అంటే కొటేషన్, అథారిటీస్ వాళ్ళు ఇస్తారు. అది మధ్వాచార్యుల యొక్క రచనా వైశిష్ట్యం. అదే చెబుతూ ఉన్నారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, పంచరాత్రేతిహాసము, పురాణములు, అన్య శాస్త్రములు వీనితో నిర్ణయం చేయబడినది. ఎవరయ్యా అంటే తాను ఎవరు అని చెబుతూ ఉన్నారు. విష్ణువాగ్నయ ఇవ విదుష తత్ప్రసాద బలోన్నతే ఆనందతీర్థమునినా పూర్ణ ప్రజ్ఞాభిదాయుజ. పూర్ణ ప్రజ్ఞ నామధేయుడైనటువంటి ఆనందతీర్థ మునిని అయినటువంటి ఆనందతీర్థ ముని అయిన నేను భగవంతుని ఆజ్ఞ చేత, విష్ణువాజ్ఞయైవ భగవంతుని ఆజ్ఞ చేత, భగవంతుని తత్ప్రసాద బలోన్నతి ఆ భగవంతుని ఆజ్ఞ చేత, ఆ భగవంతుని అనుగ్రహము చేత సర్వశాస్త్రముల తాత్పర్యం శాస్త్రాణం సర్వేషాం ఉత్తమం మయా ప్రోక్తం. ఈ సర్వశాస్త్రముల తాత్పర్యము సర్వోత్తమము అయినటువంటి దీనిని అంటే ఈ తాత్పర్య నిర్ణయ గ్రంథాన్ని నేను రచించాను. ప్రాప్యానుజ్ఞాం విష్ణోరేత జ్ఞాత్వైవ విష్ణోరాప్యోసౌ. ఎవరైతే దీనిని తెలుసుకుంటారో అంటే ఈ నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ ఈ గ్రంథమును చదివి, తాత్పర్య నిర్ణయ గ్రంథమును చదివి ఎవరైతే దీనిని తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుడైనటువంటి విష్ణువును పొందగలరు, విష్ణువును పొందుతారు అని ఈ 139, 140, 141 శ్లోకముల తాత్పర్యము. ఈ 141వ శ్లోకంతో ఈ మొదటి అధ్యాయం ముగుస్తుంది. ఇక్కడ మనం ఇది తాత్పర్యం అయితే ఇక్కడ మనం వివరణను కొద్దిగా చూద్దాం. అంటే మధ్వాచార్యుల వారు రచించినటువంటిది దాని పేరే, గ్రంథము పేరే శ్రీమన్ మహాభారత తాత్పర్య నిర్ణయము అని చెబుతున్నారు. అంటే ఇక్కడ భారతం పేరు ఒకటే ఎందుకు పెట్టారు? దీనిలో అన్ని వేదాలలో, శాస్త్రాలలో, పురాణాలలో అన్నింటిలో చెప్పబడినటువంటి అన్ని విషయములను దానిలో మనకు ఎక్కడ సందేహాలు వస్తాయో, ఎక్కడ అపోహలు కలుగుతాయో, ఎక్కడ మనకు ప్రశ్నలు ఉద్భవిస్తాయో ఆ విషయాలన్నింటినీ నిర్ణయాత్మకంగా నిర్ణయం చేసి ఇక్కడ ఇలాగే అర్థం చేసుకోవాలి అని చెబుతూ దానికి వేదములలో, పురాణములలో, భారతంలో, ఈ రామాయణంలో ప్రమాణములను ఇచ్చి నా నిర్ణయానికి ఇవి ప్రమాణములు అని చూపిస్తూ ఈ తాత్పర్య నిర్ణయ గ్రంథాన్ని రచించారు. ఇక్కడ భారతం ఎందుకు చెప్పారంటే భారతము నేను మొదటే చెప్పినట్లుగా 1,00,000 శ్లోక గర్భితమైనటువంటిది. అక్కడ వేదవ్యాసుల వారు చెప్తారు, ప్రతిజ్ఞ చేశారు, యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్వచితు. భారతంలో ఉన్నటువంటిది జగత్తులో ఎక్కడైనా ఉండవచ్చు గాని
భారతంలో లేనటువంటిది ఎక్కడా ఉండటానికి లేదు అని. కాబట్టి ఇక్కడ భారతము సర్వశాస్త్రార్థ గ్రంథము. అందుకే మొదటే చెప్పుకున్నాం, సర్వశాస్త్రాణం, అన్ని శాస్త్రముల నిర్ణయమైనటువంటిది భారతము అని మొదట మనం బాగా చెప్పుకున్నాం. కాబట్టి ఆ భారత తాత్పర్య నిర్ణయముని చెబితే అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి భారత తాత్పర్య నిర్ణయంలో మనకు భారతము, భాగవతము, రామాయణము, హరివంశము ఇటువంటి గ్రంథాలలో మనకు కలిగేటటువంటి అన్ని అపోహలకు ఇది ఇలాగే అర్థం చేసుకోవాలి అని నిర్ణయించి భగవంతుని ఆజ్ఞ చేత వేదవ్యాసుల వారి చేత ఆజ్ఞను పొంది వారి అనుగ్రహముతో అదే చెబుతూ ఉన్నారు, సర్వశాస్త్రముల తాత్పర్యము అయినటువంటి సర్వోత్తమమైనటువంటి ఈ గ్రంథాన్ని నేను రచించాను. ఈ గ్రంథంలో మనకు భారతంలో ద్రౌపది పంచభర్తలు కలిగినటువంటి ఆమె. 5 మంది భర్తలు కలిగి ఉన్న ద్రౌపదీదేవి ఆమె పతివ్రత ఎలా? ఎవరైనా ప్రశ్న అడిగితే దీనికి సమాధానం చెప్పడం మనకు కష్టమవుతుంది. భీమసేనుణ్ణి మనం ఈ సినిమా వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ అందరూ కూడా అతడిని ఒక తిండిపోతుగా, ఒక బుద్ధి లేనటువంటి స్థూల కాయుడిగా చిత్రీకరిస్తూ వచ్చారు. కాదు, భీమసేనుడు మహాపరాక్రముడు, వాయుదేవుల అవతారము. దుర్యోధనుణ్ణి గదాయుద్ధానికి విరుద్ధంగా తొడల మీద గదాప్రహారం చేసి తొడలు విరిచి దుర్యోధనుణ్ణి భీమసేనుడి చంపడం అనేటటువంటిది అధర్మము. ఎందుకంటే గదాయుద్ధ నియమము ప్రకారము నాభి క్రింది భాగంలో కొట్టడం అనేటటువంటిది అధర్మము. అది ఎలా ధర్మము అనేటటువంటి విషయాన్ని తరువాత రామాయణము మనకు 4వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం రామాయణ విషయమే. రామాయణంలో మనకు వాలిని రామచంద్రుడు చెట్టు మరుగున ఉండి చంపడం అన్యాయము, సీతాదేవిని పరిత్యాగం చేయడము అన్యాయము, అధర్మము, సీతను అగ్నిప్రవేశం చేయించడం అన్యాయము. ఈ విధంగా మనకు అనేకమైనటువంటి భారత భాగవత రామాయణ పురాణాదులలో ఇతిహాసాలలో ఇటువంటి అనుమానాలన్నింటికి మధ్వాచార్యుల వారు నిర్ణయాత్మకముగా నిర్ణయించి సర్వోత్తమమైనటువంటి ఈ గ్రంథాన్ని రచించారు. అంటే రచించారని వాళ్లే స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఆనంద తీర్థమునినా పూర్ణ ప్రజ్ఞాభిదాయుజ. మధ్వాచార్యులకు పూర్ణ ప్రజ్ఞులు, ఆనంద తీర్థులు, మధ్వాచార్యులు, సర్వజ్ఞాచార్యులు అని అనేకమైనటువంటి పూర్ణ ప్రమతి అని అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. వీళ్లే చెప్పుకున్నట్లుగా గ్రంథకర్తలైనటువంటి మధ్వాచార్యులే ఆనంద తీర్థమునినా పూర్ణ ప్రజ్ఞాభిదాయుజ. పూర్ణ ప్రజ్ఞ అని పేరు ఆచార్యులకు. అంటే ఇది ఆశ్రమ నామం. సన్యాసము ఇచ్చిన వాళ్ళ పూర్వాశ్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మధ్వాచార్యులకు వాసుదేవ అని. ఆశ్రమము సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత పెట్టినటువంటి పేరు పూర్ణ ప్రజ్ఞులు అని, పూర్ణ ప్రజ్ఞ. తరువాత పీఠాధిపతులుగా పట్టాభిషేకం చేసిన తరువాత ఆనందతీర్థ అని పేరు. పీఠనామము ఆనందతీర్థ, ఆశ్రమనామము పూర్ణప్రజ్ఞ, పూర్వాశ్రమము పేరు వాసుదేవ. మళ్ళీ ఈ విధంగా మధ్వాచార్యులకు అనేకమైనటువంటి సార్థక నామములున్నాయి. పూర్ణప్రజ్ఞులు అంటే సర్వజ్ఞులు, పూర్ణముగా ప్రజ్ఞను జ్ఞానము ప్రకృష్టమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు. ఆనంద తీర్థము అంటే శాస్త్రము. తీర్థము అంటే మనం దేవుని తీర్థమే. తీర్థము అంటే శాస్త్రము. ఆనందము అంటే ఆనందాన్ని, అంటే మోక్షానందాన్ని ఇచ్చేటటువంటి, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి
శాస్త్రము, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి శాస్త్రమును రచించారు కాబట్టి వారికి ఆనంద తీర్థుడు అని పేరు. ఈ విధంగా పూర్ణప్రజ్ఞ నామధేయుడనైనటువంటి ఆనంద తీర్థ ముని యతి అయినటువంటి నేను భగవంతుని ఆజ్ఞ చేత, భగవంతుని అనుగ్రహం చేత నిర్ణయాత్మకముగా సర్వశాస్త్రముల తాత్పర్య సారంగా నేను దీనిని రచించాను. దీనిని, ఈ గ్రంథాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, ఎవడైతే బాగుగా శ్రద్ధగా తిరిగి దీని జ్ఞానాన్ని పొందుతాడో వాడు భగవంతుడైనటువంటి ప్రాప్యానుజ్ఞాం విష్ణోరేత జ్ఞాప్తైవ విష్ణురాప్యోసౌ. కాబట్టి తాత్పర్యం శాస్త్రాణం సర్వేషాం ఉత్తమం మయా ప్రోక్తం అంటే సర్వశాస్త్రముల తాత్పర్యము సర్వోత్తమమైనటువంటి ఇది నా చేత చెప్పబడింది, నా చేత రచింపబడింది ఈ గ్రంథము అని మధ్వాచార్యుల వారు చెబుతూ, ఈ గ్రంథాన్ని చదివి మధ్వ శాస్త్రాన్ని, సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకొని మనం జీవితంలో దానిని అనుసరిస్తే, ఆచరిస్తే మనకు భగవంతుడైనటువంటి విష్ణువును మనము పొందవచ్చు. అంటే విష్ణు పాదార విందములను చేరవచ్చు, ముక్తిని పొందవచ్చు అని మధ్వాచార్యుల వారు చెప్పి, ఇది శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదాచార్య విరచితే శ్రీమద్ మహాభారత తాత్పర్య నిర్ణయే సర్వశాస్త్రార్థ నిర్ణయో నామ ప్రథమోధ్యాయ. ఈ విధంగా శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదాచార్యుల చేత విరచితమైనటువంటి శ్రీమద్ మహాభారత తాత్పర్య నిర్ణయమునందు సర్వశాస్త్రార్థ నిర్ణయము అంటే ఈ అధ్యాయానికి పేరేమిటి అంటే సర్వశాస్త్రార్థ నిర్ణయము అని పేరు కలిగినటువంటి ఈ మొదటి అధ్యాయము ఇంతటితో ముగిసినది అని చెబుతూ మనము మహాభారత తాత్పర్య నిర్ణయంలో మొదటి అధ్యాయాన్ని ఈరోజు ముగించుకున్నాము. రేపు రెండవ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేద్దాము. కాబట్టి ఆ రెండవ అధ్యాయం యొక్క పేరేమిటంటే సువాక్యోద్ధరణము అనేటటువంటి పేరు కలిగినటువంటి రెండవ అధ్యాయాన్ని రేపు ప్రారంభం చేద్దాము అని చెబుతూ, మనకు ఈరోజు ఒక అధ్యాయం ముగిసింది. 32 అధ్యాయాలు. 32 అధ్యాయాలలో మొదటి అధ్యాయం ముగిసింది. కాబట్టి రేపు అందరూ కూడా భగవంతునికి పూర్ణ ఫలమైనటువంటి టెంకాయను కొట్టి ఆ ప్రసాదాన్ని మీరందరూ ఈ మొదటి అధ్యాయ మంగళ శుభ సందర్భంలో స్వీకరించండి. ఆ మధ్వాచార్యుల వారు అందరికీ కూడా జ్ఞానము, భక్తిని ఇచ్చి విశేషంగా అనుగ్రహించని అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ